చెప్పు సాయి, యూట్యూబ్ లో స్టార్లు ఎవరైనా చెప్పు. ఐ థింక్ ఓకే, మనోడి పక్కన పెట్టేసి నీ దృష్టిలో సక్సెస్ అంటే ఏంటి? నేను ఓపెన్ గా మాట్లాడుతున్నాను, నువ్వేమని అనుకో. నువ్వు స్టోరీ రైటింగ్ అన్నావుగా, నేను రెస్పెక్ట్ చేస్తా ఆ విషయానికి. నువ్వు సినిమా స్టైల్ వెళ్తే సరే. ఇప్పుడు నేను ఎంత సంపాదిస్తామని ఎందుకు అడిగినంటే సాయి, యూట్యూబ్ అనేది నువ్వు అనుకుంటున్నావు ఇది అది అని. యూట్యూబ్ వల్ల ₹1 ఎవరు సంపాదించాలా, బెట్టింగ్ యాప్స్ వల్ల సంపాదించారు. అఫ్ కోర్స్ ఎస్. అవును. అవునా? బెట్టింగ్ ప్రమోషన్ చేద్దాం అనుకుంటున్నావా? కాదన్న. కాదు కదా. మనిషి పెరిగినా కానీ నాలెడ్జ్ పెరగలే నీకు సాయి. ఇంకా తప్పుగా అనుకోకు, ఒక అన్నగా చెప్తున్నాను నేను. అది వేరే విధంగా తీసుకోకు. ఎందుకు ఈ మాట అంటున్నా సాయి, కాన్సెప్ట్ అనేది మారిపో. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఉన్నాడు, మనోడిది ఒక విజన్ వేరు. నీ రైటర్ ఎవరైతే నీ ఫ్రెండ్ ఉన్నాడో, ఫ్రెండేనా? ఫ్రెండ్. ఆయన విజన్ వేరు, అది పక్కన పెట్టేసి ఆయనకు నీకు కంపారిజన్ చేస్తే నువ్వు చాలా క్లాస్ అనిపిస్తున్నావు. అంటే నిజాయితీగా, అరే మనకెందుకు ఏదెందుకు, నా మమ్మీ నేను నా చెల్లె అనే కైండ్ ఆఫ్ లో నువ్వు అనిపిస్తున్నావు. అంటే నీ చిల్లెరగా చిచ్చోరగా కూడా నాకేం అనిపించలే. ఏదున్నా కొంచెం సరే నేను ఫేమ్ అవ్వాలన్న ఇంటెన్షన్ తోని నువ్వు కష్టపడి రాసుకొని చేసినట్టుంది తప్ప ఏదో దమ్కిలు ఇవ్వాలి, లేదంటే చిల్లరగా మాట్లాడాలి, లేదంటే ఏదో అమ్మాయి గురించి బూతులు మాట్లాడి ఫేమ్ అవ్వాలన్న ఇంటెన్షన్ నీలో నాకు అనిపించలేదు. వాస్తవం కదా? నిజమే అన్న. అవును కదా. నువ్వు ఏం అమ్మాయిని కానీ ఈ అమ్మాయిని తిడితే నేను ఫేమ్ అవుతా, లేదంటే ఆ లాగి మనం మాట్లాడితే ఫేమ్ అవుతా అని ఇంటెన్షన్ నీకు లేదు. ఏదున్నా రే మనం కొట్టాలి, మనం చేసిన వీడియోలు స్టేటస్లు పెట్టాలి, మనం ఫేమ్ అవ్వాలా అన్న ఇంటెన్షన్ లో నువ్వు మూవ్ ఆన్ అవుతున్నావు. ఇంత మెచ్యూరిటీ ఉన్న క్లాసిక్ సాయి అంటే ఇంత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోతున్నాడు అనేది. నేను ఎందుకు ఈ మాట అంటే, బాగా చేస్తున్నావు. ఇప్పుడు ఇప్పుడు వినే ఉండొచ్చు నువ్వు. అంటే ప్రతి మనిషి స్టార్టింగ్ కష్టపడితే తర్వాత సుఖపడతాడు. నువ్వు ఇప్పుడు సుఖపడడానికి స్టార్ట్ అయినావు అనుకో, తర్వాత చాలా కష్టాలు ఉంటాయి అనేది ఇంటెన్షన్. అవునా కదా సాయి? అవునన్న. ఫ్రెండ్ గా మమ్మీ నాకు తెలిసి తిడతారు, ప్రతి మదర్ తిడతా ఉంటారు. చెల్లెతో ఎలా ఉంటుంది సాయి నీకు బాండింగ్? నా చెల్లె అర్థం చేసుకుంటది అన్న, నేను ఏం చెప్పినా కూడా సిచ్యువేషన్ అర్థం చేసుకుంటది. ఇంకా అమ్మ ఎవరెవరు చెప్పిన ఆలీలు చెప్పిన మాటలు విన్నా కూడా అప్పుడిప్పుడు కన్విన్స్ అవుతుంటారు కదా ఇంట్లో, ఇంకా అందరు చెప్పిన మాటలు. కానీ కన్ఫ్యూజ్ అంటే సాయి, నా కొడుకు ఏమైనా వేసుకుంటాడేమో, వాళ్ళన్న మాట నేను ఎందుకు అనాలని వేరే విధంగా చెప్తా ఉంటారు వాళ్ళు. అరే ఎందుకు బెట్టా, ఇవన్నీ మనకు సెట్ కావు, మన ఫ్యామిలీ పరిస్థితి ఏంది, ఇట్లనే చెప్తుందా మమ్మీ? ఏమనిపిస్తుంది మమ్మీ అట్లా చెప్పినప్పుడు నీకు? అనిపిస్తా నా అన్న వదిలేసి పని చేసుకుందామని. కానీ ఒకసారి ఇది వదిలేసి అందులోకి మళ్ళీ ఇందులోకి తిరిగి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. రావచ్చు, 90% ఉండవు. 99% రావచ్చు అని చెప్తున్నా. అఫ్ కోర్స్ నేనే రియల్ దానికి, నేనే ఎగ్జాంపుల్, నేనే నీకు, ఎవరో కాదు. నువ్వు నీకు చెప్పినోడు ఎవడో అది కరెక్ట్ కాదు. ఏదైనా చేసి ఇప్పుడు గోల్ ఒకటి ఉన్నప్పుడు పక్కన ఫ్యామిలీ కోసం చేస్తున్నావు, అది తప్ప నువ్వు ఇప్పుడు ఇదే మొత్తం ప్రపంచం అనుకోవడం కరెక్ట్ కాదని నేను చెప్తున్నా. నీకు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు ఇదే చేసి నేను యూట్యూబ్ లో సక్సెస్ అవుతా అంటే నీకు బాండ్ పేపర్ రాసిస్తా, E96 TV నేను కనిపించకుండా చేస్తా, నువ్వు సక్సెస్ అవ్వు అని చెప్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నీ దగ్గర టాలెంట్ ఉంది, బట్ యూట్యూబ్ నువ్వు అనుకున్నంత అమౌంట్ రాదని చెప్తున్నాను. నువ్వు ఏదైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చినావు, అరే అన్నకి యూట్యూబ్ వల్లనే కదా డబ్బులు అనుకుంటున్నావు, దీనివల్ల ₹1.1 మిగిలేదు ఉండదు. జీతాలే నా సొంతంగా 1,50,000 నా చేయి నుంచి పడుతుంది. వేరే బిజినెస్లు ఉన్నాయి కాబట్టి వర్కౌట్ అవుతుంది. జస్ట్ నాకు అంత అవసరం కూడా లేదు. ఇప్పుడు నీ బతుకు నీ అంతే తప్ప, నాకు ఒక బ్రదర్లా అనిపించినావు. నీ వీడియోలో ఒక 4-5 చూసిన ఇప్పటిదాకా, జస్ట్ ఇప్పటిదాకానే నాకు మంచిగా అనిపించింది. సాయి నేను నీకు ఓపెన్ గా చెప్తా, నీకు చూపిస్తా. యూట్యూబ్ నుంచి డబ్బులు నువ్వు అనుకున్నట్టు రాదు, ఎంత చెట్టుకు అంతే గాలి. నువ్వు ఒక యూట్యూబర్వి, నేను ఒక యాంకర్. నేను సాయి, ఓకేనా? నేను ఒక యాంకర్ అయిపోదా? ఇప్పుడు నేను నా ఎథిక్స్ ఎంత, నేను ఒక 1,50,000 వెనకేసుకోవాలి. వీళ్ళకు 30,000-40,000 జీతాలు ఇవ్వాలి కదా, సరే 20,000 ఇవ్వాలి కదా. ఎడిటర్ ఎత్తుపోతాడు, తమ్లైన్ డిజైనర్ ఎత్తుపోతాడు, కరెంట్ బిల్ మెయింటెనెన్స్ ఎట్లా, ఏసీ నడుస్తుంది, ఇవన్నీ. అంటే నేను ఎంత చెట్టుకు అంతే గాలని ఎందుకు అంటున్నట్టు సాయి, నువ్వు అనుకునేది ఏంటంటే యూట్యూబ్లోకి వెళ్తే బీవచ్చంగా డబ్బులు వస్తాయి, వీళ్ళంతా అరే పెద్ద పెద్ద కార్లలో ఇది ఫీల్ అవుతున్నావు. దీని వేరే బిజినెస్ నాకు అట్లేం లేదన్న, ఒక మంచి క్రియేటర్ కావాలి, ఫ్యూచర్ లో ఎప్పుడైనా సక్సెస్ అవుతామన్నా 100%. నేను అది కాకపోతే నువ్వు ఫ్యూచర్ లో అయ్యేదానికి సైడ్ ఇన్కమ్ అనేది ఇంపార్టెంట్ గా, అందుకనే అన్న సైడ్ ఇన్కమ్ వస్తుంది, నెలకి ఒక 7-8 వస్తుంది. ఏడున్నో సాయి, నువ్వు 7-8 అంటున్నావు. నువ్వు ఎగ్జాంపుల్ చెప్పు. ఇప్పుడు రెంట్ ఎంత సాయి మనది? ఇల్లుది 6,000 ఎగిరిపోయింది. 6,000 ₹1,000 వచ్చిపోతాయా అటే? మళ్ళీ మమ్మీ మొత్తం పైసలు ఇంట్లోనే ఇస్తాం. అదే నువ్వు తింటే వల్ల నేను ఇంకో ₹1,000 6,000 వంగ, ఇంకో ₹1,000 కూరగాయలు, అదొకటి. కామన్ గా సండే చికెన్ తెచ్చుకుంటాం కదా సాయి, ఎంత ఉంది కిలో తెచ్చుకుంటారుగా, ముగ్గురు ఉన్నారు కదా, 300 ఎగిరిపోతాయి, 250 అన్నీ. ఒక నెలలో 2-3 సార్లు తెచ్చుకుంటాం కదా.
సాయి లైఫ్ చాలా చిన్నది అనుకుంటారు మీరు, క్యాల్కులేషన్ చేస్తే చచ్చిపోవాలనిపిస్తుంది. అర్థమైంది సాయి? మీ అమ్మతోని ఒకసారి రిలాక్స్గా కూర్చొని సంసారం అంటే ఏందని అడుగు. అన్నీ ఏగింది కదా మీ మమ్మీ. ఏం చేస్తుంది సాయి మమ్మీ? మమ్మీ జాబ్ చేస్తుంది అన్న మెట్రో. దేంట్లో? మెట్రోలో. మమ్మీకి ఎంత వస్తుంది సాయి? వస్తాయి 15,000. 15. ఓకే. కాలేజ్ ఫీజు, చెల్లె ఫీజు అని ఆడపిల్లలు ఉన్నప్పుడు ఖర్చు ఎక్కువ ఉంటుంది. ఓకే ఓకే, ఇదంతా పక్కన పెడితే సాయి, నువ్వు మంచోళ్ళు కొడితే కొండను కొట్టాలి, కుండను కాదు కొట్టేది సాయి. ఎవరి పేరన్నా ఇంటర్వ్యూలో చెప్పినావంటే అరే నెక్స్ట్ రోజు చెప్పిండ్రా అనాలా, నీకు కింద అరే అంటారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా నువ్వు అర్థం చేసుకో. గోల్ పెడితే డైరెక్ట్ గా పెద్దగా ఉండాలా, అవునా కదా? చిన్న చిన్న గోల్స్ పెట్టుకుని పెద్ద టార్గెట్ పెద్దది పెట్టుకుంటే కొట్టలేమన్నా. 100% చిన్న చిన్నది అనేది చెప్పకూడదు, పెద్ద గోల్ అనేది చెప్పాలా. ఏంద్రా నువ్వు అంటే నేను కొడితే ఆ కొండ మీద ఉన్న రౌతుని కొడతాను అనాలా. ఎందుకు ఆ మాటలు అంటే మనం చేస్తామనేది ఎదుటోడు నమ్మొద్దు, నమ్మినప్పుడు మన మీద నజర్ ఎక్కువ ఉంటుంది. ఎతులు కొడుతుండ్రా అని అలా మన మీద నజర్ ఉండదు. అర్థమైందా? చిన్న అనుకో అవుతారా ఈడు అదిరా ఇదిరా అంటారు. అదే నువ్వు పైన కొండ మీద పక్షిని కొడతారా నేను అంటే ఎతులు కొట్టకరా అంటారు. నజర్ ఉండదు కదా మన మీద. అది పెట్టుకో ఎప్పుడు కానీ, గుర్తు పెట్టుకో. ఓకేనా? నువ్వు తిరిగే బ్యాచ్ అట్లా ఉంది కాబట్టి నీకు పెద్ద నాకు తెలిసి నాలెడ్జ్ లేదనుకుంటున్నాను. అంటే ఉండే కాడికి ఓకే, నువ్వు డైలాగులు రాసేంత స్టోరీ ఉంది నీ దగ్గర అంటే మైండ్ సెట్ అంతా పర్ఫెక్ట్. నువ్వు చూడడానికి మంచి హీరోలా లుక్ ఉన్నది, నువ్వు ఫేస్ అదంతా ఇంకా చేయొచ్చు. చెల్లెతో ఎట్లా ఉంటుంది సాయి నీకు? చెల్లె అర్థం చేసుకుంటది అన్న, ఏమైనా నేను తప్పులు చేసినా కూడా చెప్తాను. తప్పులు అంటే ఏం చేసినావు? మర్డర్లా, రేపులా? మర్డర్లు రేపులు కాదన్నా, ఇంట్లో తెలియకుండా ఏదో ఒకటి చేస్తాం కదా. ఏది అది చెప్పు మరి. ఏం లేవన్న, ఇంట్లో తెలియకుండా చిన్న చిన్న పనులు లేట్ గా రావడం అవి చేస్తాం. నైట్ లేట్ రావడము, డోర్ తెరుస్తుంది ఇంకా అమ్మ తెరవని డోర్ బయటనే. ఎన్నిసార్లు బయట పడినావు సాయి? పన్నది అది తెరుస్తారు, కాకపోతే 2-3 గంటలు నించో పెడతారు శిక్ష. అంటే ఇంకా తెరుస్తుంది మా చెల్లె ఫోన్ లేపి. ఓకే, అమ్మ చెల్లె ఇద్దరు కంపారిజన్ చేస్తే ఎవరు ఎక్కువ ఇష్టం? 2 కళలు ఎవరు ఇష్టం అంటే ఏం చెప్తాం, ఇద్దరిట్లో కొంచెం ఎక్కువ అట్లా చెప్పలేం కానీ ఇద్దరు అంటే ఇష్టం నాకు. ఇంక ఇద్దరే ఉన్నారు కానీ ఇద్దరికంటే డాడీ ఎక్కువ ఇష్టం అంటావు? మా డాడీ ఏమి ఇష్టం లేదన్న, నాకు రెస్పాన్సిబుల్ లేకుండా వెళ్ళిపోయింది కదా అన్న. స్టేజ్ ఇట్లా ఉండకపోతుండే అన్న, ఆయన ఉండి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఈ రోజు ఇప్పుడు ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇంట్లో మంచిగా ఉన్నారు అనుకో, సపోర్ట్ చేసి మనకు కూడా జర ఉంటది, చేయొచ్చు ఏదైనా చేయొచ్చు అని. అయితే కాసా ఇప్పుడు ఫ్యామిలీలో మేజర్ గా నువ్వు ఎఫెక్ట్ పడేది కావచ్చు, లేదంటే ఫ్యామిలీ పరంగా బాగా బాధపడేది ఎట్లా సాయి నువ్వు? ఏ విషయంలో నాకు బాధ అంటే ఏముండదు అన్న. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది మా అమ్మ కష్టపడుతుంది అంటే. మామూలుగా ఫ్యామిలీలో ఉంటారు కదా మీ మామలు సంథింగ్ సో కాల్డ్, వాళ్ళు ఎట్లా ఉంటది నీతో ట్రీటింగ్ కావచ్చు, ఫ్యామిలీ నంబర్ చెల్లెతో? అందరితో మంచిగా ఉంటారా అన్న, కాకపోతే ఏంటంటే నన్ను తక్కువ చూస్తారు అందరు. వాడే వీడు ఏం చేయలేడు, వీనితో ఏమైతుంది అది నాకు తీసుకోలేను నేను. అట్లా తీసుకున్నప్పుడే సక్సెస్ అవుతావు. అంటే తీసుకోలేనంటే బాధని తీసుకోలేను అన్న. తీసుకున్నప్పుడే సక్సెస్ అవుతావు. నీకు ఒక సందర్భం చెప్తా. నాకు 16 సంవత్సరాలు ఉన్నప్పుడు మా సంథింగ్ ఒక మ్యారేజ్ అది ఇది మా అన్న చేసుకోకపోతే ఏదో చేస్తే మనదికు నా చిన్న కొడుకు అయినా సరే అని మా మమ్మీ 2011లో ఆధార్ కార్డులు మార్చినప్పుడు ఒక 3-4 సంవత్సరాలు ఎక్కువ ఇప్పించింది నాకు. నీకు చెప్తా ఉదాహరణ, ఎందుకంటే మీరు నేర్చుకునేటోళ్ళు కాబట్టి కొన్ని అర్థం కావాలి. గాన్ని ఏం చేసుకుంటావు, వారు రోడ్ల మీద డాన్స్లు వేసుకునేటోడు అని చీప్గా మాట్లాడారు. మన దగ్గరలే అదే క్యాండిడేట్స్ ఈరోజు వాళ్ళ ఇళ్ళల్లో ఏది ఫస్ట్ అయినా ఫస్ట్ మనకు కాల్ రావాల్సిందే. నేను ఏ రోజు తీసుకోలే, వాళ్ళు ఏం మాట్లాడినా బిగ్ పిన్ డ్రాప్ సైలెంట్. ఓకే అంటే నువ్వు ఇంకా తీసుకుంటున్నావు అంటే నీ మీద నీకు నమ్మకం లేదనేది నా ఇంటెన్షన్. తీసుకుంటున్నా కదా అన్న, వాళ్ళు ఏమన్నా రిటర్న్ ఏమనలేకపోతున్నా కదా. ఇప్పుడు అన్ని సఫర్ అయిన పానము ఒకసారి బాణం ఇడిస్తే ఆ బాధలో నుంచి వచ్చే బాణం చప్పున నువ్వు అనుకున్న దానికంటే షార్ప్ గా గుచ్చుకుంటుంది. అది కూర్చేదాకా వెయిట్ చేయాలా. నమ్మకం ఉందిగా నీకు? నేను నమ్మకం ఉందా నా మీద. మమ్మీ మేజర్ గా ఏం చెప్తా సాయి నీకు? అమ్మకి నీకు ఇద్దరి మధ్యలో? మా అమ్మ ఏమి చెప్పదు. గొడవ ఏ విషయంలో అవుతుంది మీ ఇద్దరికి? మా అమ్మ ఇంకా ఏదైనా పని చేసుకో, ఈ చిల్లర తిరుగుడు ఏంది, వాళ్ళేమంటే వీళ్ళేమంటే తిరుగుతున్నావు, వాళ్ళ పిల్లలు ఇట్లా చేస్తురు, వీళ్ళ పిల్లలు ఇట్లా చేస్తురు, వాళ్ళు చదివి ఆడిపోతురు, వీళ్ళు చదివి ఈడిపోతురు. కంపారిజన్స్ ఏమనిపిస్తుంది సాయి అప్పుడు నీకు? ఏమనిపించదు, మా అమ్మ చెప్పేది కరెక్టే అనిపిస్తుంది కానీ మారాలనిపిస్తుంది అన్న. మారాలనిపించినా కూడా నాకు ఎందుకో అన్న, నాకు ట్రై చేసిన, నేను ఒకసారి వేరే పనులకు పోయి కూడా ట్రై చేసిన. నాకు అడిగి పోయిన 2-3 రోజులు కూడా 2-3 నెలలు పని చేసిన.
పని చేస్తే ఆడున్న మైండ్ సెట్ వచ్చేసింది నాకు. అంటే నాకు అడాప్ట్ అయిపోతుంది, నాకు ఫాస్ట్ గా అడాప్ట్ చేసుకుంటాను దీన్ని నేను. ఓకే. వాళ్ళ మైండ్ సెట్ నాకు వచ్చేసింది, నాకేమో అట్లుండడు అలవాటు చేసుకుంటే నేను మళ్ళా ఇటు రాలేను. ఇది నీ గోల్ ఇది. ఉమ్. ఓకే, అది నీ బాధ మేజర్గా. ఏదైనా చేయాలన్నా చేస్తావు ఫ్యామిలీ కోసం కానీ. ఓకే, ఎప్పుడన్నా మీ సిస్టర్ అరే మా అన్న ఇది అని చెప్పుకోలేను ఫ్రెండ్స్ దగ్గర అట్లాంటి ఏమైనా గొడవడప్పుడు తిట్టుకుంటారా? మా చెల్ల మస్తు సపోర్ట్ ఇస్తా అన్న నాకు. ఓకే, ఎవరేమన్నా. సూపర్.